దేవుని పరిశుద్ధ నామములో మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు, ఆశీర్వాదాలు. ఎలాగున్నారు? ప్రతిరోజు మీ కొరకై అనుగ్రహించబడే దేవుని వాగ్దానాన్ని వింటున్నారా? ఆ వాగ్దానాన్ని మీరు సొంతం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారా? అయితే నిజముగా మీరు ధన్యులు. ఈరోజు కూడా దేవుడు మన కొరకు అనుగ్రహించే వాగ్దానం యెషయా ప్రవచన గ్రంథంలో నుంచి 40వ అధ్యాయములో 29వ వాక్య భాగం. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేవాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయవాడు ఆయనే. మన ఆత్మీయ జీవితంలో సొమ్మసిల్లిపోవడం, యేసుతో మన ప్రయాణంలో శక్తిహీనులుగా మార్చబడడం. నిజమే, మనకున్న పరిస్థితులలో మనము సొమ్మసిల్లిపోతాము, శక్తిహీనులుగా అయిపోతాము. అదేంటి? యేసుని నమ్మిన వారికి ఎలా సొమ్మసిల్లిపోతారు? యేసుని నమ్మిన వారు ఎలా మరి బలహీనులైపోతారని అనుకుంటూ ఉంటాం. లేదండి, మనం ముందు మనుషులం. యేసు ప్రభు వారు కూడా ఆయన యాకోబు బావి దగ్గరికి వచ్చినప్పుడు అలసిపోయాడు. ఆయన శరీరధారిగా ఈ లోకంలో మననిత్యము చేస్తున్న పరిచర్యలో ఆయన చాలా సొమ్మసిల్లిపోయాడు. మన మానవులంగా సొమ్మసిల్లడము, మనము శక్తిహీనులుగా ఉండడం అనేది సహజం. దాన్ని బట్టి మీరు మరోలాగా ఫీల్ అవ్వకండి. అయితే మీరు ఈ వాగ్దానాన్ని విషయంలో మీరు ధైర్యం తెచ్చుకోండి. శక్తిహీనులంగా, సొమ్మసిల్లిన వారంగా ఆయనే మనకు బలం ఇచ్చేవాడు. మన సొమ్మసిల్లిన పరిస్థితులన్నింటిలో కూడా బలమును కలిగించేవాడు. మన శక్తిహీనులమనే తెలుసుకొని బలాభివృద్ధిని కలగజేవాడు. బలమిచ్చేవాడు ఆయనే, బలాభివృద్ధి కలగజేయవాడు ఆయనే. కనుక మన ఆత్మీయ జీవితంలో ఎదురవుతున్న ప్రతికూలమైన పరిస్థితులన్నిటిలో కూడా మీరు దేవుని మాటనే ఆధారం చేసుకోవాలి. దేవుని మాట పైననే మన దృష్టి నిలపాలి. అలాంటప్పుడు నిజముగా దేవుడు మనకు శక్తిని, బలంను అనుగ్రహిస్తాడు. కనుక మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో దేవుడు ఈ మాట చొప్పున మిమ్ములను దర్శిస్తున్నాడనే విషయాన్ని గమనించండి. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేవాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయనే. కనుక ధైర్యంగా ఉండండి, మీ కార్యం సఫలమగును. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవా, నీకు వందనాలు. నీ మాటలు ఎంత వాస్తవము, నీ మాటలు ఎంతో సత్యము. మా ఆత్మీయ ప్రయాణంలో మేము సొమ్మసిల్లిపోవడం అనేది, మేము శక్తిహీనులుగా అయిపోవడం అనేది సహజ లక్షణమే. అయినా నీవు మాకు బలమిచ్చువాడవు, మాకు బలాభివృద్ధి కలగజేయవాడవు. నీ మాటలోని సృజనాత్మక శక్తిని ఇదిగో నాయన, నీ ప్రియ బిడ్డలు వింటుండగా నీ వాక్యము, నీ వాగ్దానంలోని ఆ సృజనాత్మకమైన శక్తిని, బలము వారిలోనికి పంపించి ఏ విషయంలో వారు సొమ్మసిల్లిపోయారో, శక్తిహీనులుగా ఉన్నారో నీ బిడ్డలకు బలమును, బలాభివృద్ధి కలుగజేసి నీ మాటలు ఎంత వాస్తవమో వారి అనుభవంలో తెలుసుకోవడం కాకుండా ఇతరులకు నీ వాగ్దానము, నీ వాక్యముకు మాదిరికరమై ఉండునట్లు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.